ప్రస్తుతం మనతో పాటు జాగృతి లీడర్ అయిన అల్వాల జితేందర్ గారు ఉన్నారు. అన్నతో అయితే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అక్క. అన్న అయితే కవితక్క గురించి ఏమంటున్నారంటే కొంతమంది పార్టీ నుండి సస్పెండ్ చేశారని కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు అన్న? సార్ అలాంటిది ఏం లేదండి. పార్టీలో కవితక్క ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. జాగృతిని కొంత ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తుంది కాబట్టి బయట టాక్ అట్లా ఉంది, కానీ పార్టీలో మాట అలాంటి చర్చ ఏం లేదు. కవితక్క పార్టీలోనే ఉంటుంది. కేసీఆర్ సీఎం అయ్యేదాకా మా కొట్టాడు జరుగుతుంది. అసలు జాగృతి లక్ష్యం ఏంటన్న? అసలు జాగృతి లక్ష్యం తెలంగాణ సంస్కృతిని కాపాడమే. తెలంగాణలో ఉన్న నీళ్లు, నిధులు, నియామకాల గురించి తెలంగాణ వచ్చింది కాబట్టి అలాంటి వాటిల్లో ఏమైనా తప్పులొప్పులు జరిగితే దాన్ని సరిదిద్దడానికి మాత్రం జాగృతి సంస్థ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇక్కడ అన్న ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్స్ లలో ఇప్పుడు జాగృతి నుండి బీఆర్ఎస్ కి సపోర్ట్ కవితక్క గారు ఇస్తారా, లేకపోతే వేరేది ఏదైనా అజెండా పెట్టుకొని ఉంటున్నారు? అలాంటిది ఏం లేదండి. ప్రత్యేకంగా కేసీఆర్ సార్ ఏ ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాల మేరకే కవితక్క పనిచేస్తుంది తప్ప బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసే విధానం అయితే మా జాగృతికి ఏం లేదు. జాగృతి బలపడుతుందంటే టీఆర్ఎస్ బలపడుతుంది అనుకోవాలి తప్ప జాగృతి ఏదో బలపడుతుంది, జాగృతి వేరే అవుతుందని ఎవరు బయట వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప మా పార్టీలో అలాంటిది ఏం లేదు. జాగృతి బీఆర్ఎస్ రెండు ఒకటే, రెండు కేసీఆర్ కి రెండు కళ్ళు లాంటివి. అయితే బీఆర్ఎస్ లీడర్లు కొంతమంది జాగృతికి సపోర్ట్ చేయకుండా కొన్ని మాటలు, కొన్ని అవాంఛిత వార్తలు కూడా బయటికి వినిపిస్తున్నాయి. మరి ఎంతవరకు అవి వాస్తవం అంటారు? అసలు అది సోషల్ మీడియాలో జరుగుతున్నాయి తప్ప మా పార్టీలో అలాంటివి అయితే ఏం జరగట్లేదు మేడం. సోషల్ మీడియాలో వాళ్ళు వార్తలు రాస్తున్నారు, బయట పడినోడో కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు తప్ప మా పార్టీలో అలాంటివి అయితే ఎలాంటి చర్చలు జరగట్లేదు. కవితక్క బీఆర్ఎస్ తోనే ఉన్నది, కవితక్క బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది. అయితే కవితక్కని బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగిస్తున్నారని ఒక 2 వారాలుగా సస్పెండ్ అనేది అన్ని కూడా వార్తలు వినిపిస్తున్నాయన్న. మరి సస్పెన్షన్ అనేది అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకైతే లేదు. జాగృతిలో మేము బలంగా పనిచేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నాము, కేసీఆర్ కోసం పనిచేస్తున్నాము. సస్పెన్షన్ అనేది బయటి వార్తలు, గాలి వార్తలు అని మేము అనుకుంటున్నాము. అలాంటి సిచ్యువేషన్ అయితే పార్టీలో జరగలేదు. అలాంటి చర్చ కూడా ఎక్కడ నడవట్లేదు మా పార్టీలో. అయితే తీర్మానం అయితే కొన్ని మాటలు అయితే కవితక్క గారిని అనడం అయితే జరిగింది. మరి దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు తీర్మానం అనడం 100% తప్పండి. ఆయన అనే మాటలు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి ఏ మహిళని అలాంటి మాట్లాడినా కూడా సహించేది లేదు. తెలంగాణ మహిళ అనేది ఆత్మగౌరవంతో బతుకుతున్న మహిళలు ఉంటారు. ఖచ్చితంగా ఇలాంటి మాటలు ఏ మహిళ కూడా సహించదు. కనీసం అలా ఇంటి మహిళ అయినా కూడా సహించకపోవచ్చు. ఆ మాటలు తీర్మానం అనే మాటలు 100% తప్పు. ఆయన ఎవరిలో పెద్ద వ్యక్తిని అంటే నేను ఎస్టాబ్లిష్ అవుతా, పెద్ద నాయకుని అవుతా అనుకున్నారు. కానీ అలాంటి మాటలు ఏ మహిళ కూడా సహించదు. మా జాగృతి తీవ్రంగా వ్యతిరేకించింది. అవసరమైతే మేము నిరసన తెలియజేయడానికి పోయినాం. అదో దాడి క్రియేట్ చేసిన వాళ్ళు పెద్ద ఇష్యూ అయింది కాబట్టి తీర్మానం అంటే కూడా ఇలాంటి వాక్యాలు ఇంకోసారి ఎక్కడైనా రిపీట్ అయితే ఖచ్చితంగా ఒళ్ళు బల కొట్టుకునే విషయం అయితే జరుగుతుంది.